Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, बीडी पेरू विंटे गुंडाला गुंडेलो ना गुल्ला साउंडिंग, बीडी बॉडी स्टील केसिंग, बीडी नरम नाइलॉन स्ट्रिंग, बीडी पैर रेक्टर खाकी ड्रेस के कोता कलरिंग, सता के स्पेलिंगू, पोटाटो स्वेलिंगू, కళ్ళల్లో ఫరింగు. ఎక్కడున్నామో తెలుసా? ఇవాళ అందమైన ఖమ్మంలో అందాల భామలతో మత్తులు పోగొట్టే బహుమతులతో లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ ఆడాల మజాకా. ఖమ్మంలో ఉన్నాం కాబట్టి ఆట పాట పోటీలతో మన ఆడాల మజాకా స్టార్ట్ అవుతుంది. తెలుసు కదండి, కాంపిటీషన్ ఉంటుంది, 2 టీంల మధ్యలో గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. ఫైనల్గా ఎవరు విన్నరో తెలుసుకుందాం. ఆల్ రైట్, సో ఇవాళ 2 టీమ్స్ ఎవరు అని అంటే, టీమ్ ఏ నుంచి ఎవరు వస్తున్నారు? లెట్స్ వెల్కమ్ టీమ్ బి. మొత్తం కళాంజలియే దిగి వచ్చినట్టుందండి మొత్తం. బంగారు నవ్వు, ఆ కళ్ళు అంతా. వెరీ గుడ్. సో ఇంట్రడక్షన్, పరిచయాలు. మా హైదరాబాద్కి వస్తే మేము ఎట్లా పలకరిస్తామో తెలుసు కదండి. నేను ఇప్పుడు ఖమ్మంకి వచ్చాను కాబట్టి మీరు ఎలా పలకరిస్తారో చూద్దాం. కానీ ముందు అయితే మీ పేరు చెప్పండి. అరుణ అండి. అరుణ గారు. మీ పేరండి? నాగేశ్వరి అండి. అరుణ గారు, నాగేశ్వరి. మీరు ఏమవుతారు? తోడి కోడలు అవుతారా? వెరీ నైస్. సో ఇవాళ గెలుస్తారని నమ్మకం ఉందా? వెరీ నైస్. ఇప్పుడైతే నన్ను పలకరించండి, నవ్వించండి నన్ను. హాయ్ రవి. హాయ్ అండి. హాయ్ 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 హాయ్. జోక్ చెప్పండి. ఏమండి వద్దనంగా గోడకి ఇంత పెద్ద వాచ్ పెట్టారండి, పెద్ద గడియారం పెట్టారు. చూడండి, కొద్దిగా అయితే నా మీద పడిపోయేది, కొద్దిలో తప్పిపోయింది అని భార్య అంటది. భర్త అంటాడు, ఇది ఎప్పుడు లేట్ తొందర మీద పడితే బాగుండు. గడియారం ఎప్పుడు లేటా? నీ జోక్ చెప్పే పద్ధతి బాగుంది, జోక్ చాలా బాగుంది. వెరీ నైస్. ఇంట్లో ఎప్పుడైనా జరిగిందా అలా? నిజంగా మీ ఆయన ఎదురు ఉన్నప్పుడు ఆ గడియారం మీ తల మీద పడితే మీ ఆయన ఏమంటాడు? నిజంగా లేదని చాలా ఫీల్ అవుతారు. చాలా ఫీల్ అయ్యి అయ్యో 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 పడిపోయిందా అయ్యో. వెరీ గుడ్, చాలా బాగా చేశారు, చాలా బాగా చెప్పారు జోక్. వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడాల మజాకా టీమ్ బి. మీ పేరు? భవ్య. భవ్య. మీ పేరండి? మాధురి రాజ్. మాధురి రాజ్. కానీ రాని కదా మీరు, ఎలా పెట్టారు రాజ్ అని? మా ఆయన రాజు. ఓహో, అంటే రాజ్ పెడితే మీ ఆయన ఎంటున్నట్టు ఉంటదా? అంతే. మా ఆయన అమెరికాలో ఉన్నాడు, ఎప్పుడు వెంట ఉంచుకోవాలని మాధురి రాజుని పెట్టుకున్నారు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాజుని పెట్టుకున్నారు మీరు. వెరీ గుడ్. ఇప్పుడు నన్ను ఎలా పలకరిస్తున్నారు? మీరు ఏమవుతారు? ఆడపడుచు వదిన. ఆడపడుచు వదిన. వెరీ గుడ్. ఇప్పుడు పలకరించండి, నవ్వించండి నన్ను. తెలుగు సాంగ్ పాడతాను, తర్వాత అది ట్రాన్స్లేట్ కూడా చేస్తాను. అమెరికా, హైదరాబాద్ అట్లా. వెరీ గుడ్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత కోచుటెందుకు, మనం అన్నది ఒకే మాటని నాకెన్నాళ్ళు తెలుసు, నువ్వు నేను ఇద్దరు నామంటే నమ్మనంటూ ఉంది మనసు. చాలా ఇది కూడా ఉందా? ఇప్పుడు ఇది ఇంగ్లీష్ లో. ఇప్పుడు అమెరికాలో ఎలా పాడతారు? ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నట్టు పాడాము, ఇప్పుడు అమెరికాలో. ఐస్ టు ఐస్ కీప్ అండ్ వై నాట్ లుకింగ్. ఐస్ టు ఐస్ ఇదేంది? ఐస్ టు ఐస్ ఇది యో స్టైలా? రెడీ. ఐస్ టు ఐస్ కీప్ అండ్ వై నాట్ లుకింగ్, కాంట్ సే హార్ట్ కటింగ్ వై డూయింగ్. కాంట్ సే హార్ట్ కటింగ్ వై డు యు. అంతే అర్థం తెలుగులో అర్థమైంది. కాంట్ చెప్పలేని గుండె కోత కోచుటెందుకు, చెప్పలేని కాంట్ సే హార్ట్ కట్టింగ్, గుండె కోత హార్ట్ కట్టింగ్. గుండె ఆగిపోతాందే, ఒళ్ళుగా ఆగిపోతాందే. కాంట్ సే హార్ట్ కటింగ్ అంట. గుండె కోతని హార్ట్ కటింగ్.
గుండె కోత అంటే ఏంటి? గుండెని కొయ్యడం. కోత అంటే ఏంటి? కట్టింగ్. అక్క కోస్తా వేరు కోత వేరు. గుండె కోస్తా హార్ట్ కట్టింగ్. కోత అంటే అదే కరెంటు కోతలు అంటే ఏంటి? పవర్ కట్టే కదా. దేవుడా అమెరికా వచ్చి ఫుల్ క్లారిటీతో వచ్చిందండి మా పిన్ని. పిన్ని ఆ చెల్లి. ఇప్పుడు కనిపిస్తున్నా నా చెల్లిలాగా. ఇది పెట్టుకుంటే అట్లనే కనిపిస్తుంది. ఇప్పుడు కళాంజలి గారు నేను మీ ఫ్యూచర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఫ్యూచర్ గురించా? చెప్పండి. ఒక హీరో, ఓ మెగాస్టార్, పవర్ స్టార్ చెప్పండి. మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీ ఆవిడకి వంట రాకపోతే ఎలా ఉంటుందో చెప్తాను. పెద్ద చైన్లు తీసుకొచ్చి కిచెన్ లో కట్టి వాడు దొప్పుతా నేను బయట. వంట రాదు మీ వైఫ్ కి. మీరు అప్పుడు ఎలా పడతారంటే, వండద్దే నువ్వు వండద్దే, నీ వంట తోటి నన్ను చంపొద్దే, ముంచద్దే నన్ను ముంచద్దే, నట్టింట్లో నన్ను నువ్వు ముంచద్దే. ఆ సీన్ చూడాలనిపిస్తుంది నాకైతే. ఎప్పుడెప్పుడు సీన్ చూస్తా, ఎప్పుడెప్పుడు ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. ఎప్పుడు మమ్మల్ని నేర్పిస్తావు కదా. ఎందుకు ఇప్పుడు నువ్వు పాట పాడితే ఏడవలేదా? కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఆ హార్ట్ కటింగ్, హెయిర్ కటింగ్ ఏదో అన్నావు. అలా కాదు, మీ వైఫ్ చేతిలో టార్చర్ చేస్తే చూడాలని ఉంది. ఇక్కడే టార్చర్ స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి నేను పెడతాను మిమ్మల్ని టార్చర్. సో 2 టీంలు రెడీ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. సో ఈ ఫస్ట్ రౌండ్ లో నేను మీకు ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ మీద మీరు కంటిన్యూస్ గా 90 సెకండ్ అంటే 90 సెకండ్లు మాట్లాడాలి. కానీ ఎలాంటి ఆంగ్ల పదం అంటే ఇంగ్లీష్ వర్డ్ మాత్రం మీరు మాట్లాడే దాంట్లో రాకూడదు. నేను మిమ్మల్ని ఆపను. మీరు మాట్లాడుతూ ఉంటారు, నేను కౌంట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే తక్కువ ఆంగ్ల పదాలు వాడతారో వాళ్ళే విన్నర్. సింపుల్ అండ్ ఈజీ. సో లెట్స్ స్టార్ట్ విత్ టీమ్ ఏ. మీకు ఇచ్చే టాపిక్ మొక్కలు నాటడం వల్ల వచ్చే లాభాలు ఏంటి. అర్థమైంది కదా టాపిక్? మొక్కలు నాటడం వల్ల వచ్చే లాభాలు ఏంటి. యువర్ టైం స్టార్ట్ నౌ. చెట్లు నాటడం వల్ల గాలిని బాగా ఇస్తాయి. స్వచ్ఛమైన గాలిని బాగా ఇస్తాయి. వాటి కింద కుక్కలు, కోళ్లు కూడా పడుకుంటాయి. గాలిని ఎవరమ్మా ఎవరు పడుకుంటారు? చెట్లని బాగా, అందుకే చెట్లని బాగా నాటాలి. నేను అడిగింది చెట్లు కాదమ్మా, మొక్కలు. మొక్కలు మొక్కల కింద కుక్కలు. ఓహో, మొక్కలు చెట్లు అవుతాయి కదా. ఫ్యూచర్ టెన్స్ మాట్లాడుతున్నారు. కానీ ఇంకా వర్షాలు పడతాయి. వర్షాలు పడటానికి దోహదపడతాయి. దోహదపడతాయి అంటే ఉపయోగపడతాయి. అదే దూల తీరుతుంది అన్నట్టు చెప్పి. చెట్ల వల్ల అందరికి మంచి స్వచ్ఛమైన గాలి వస్తుంది. నీ గాలి గాలి గాలి. ఒక్కసారి చెట్లకి ముద్దపప్పు తినిపించి ఆ గాలిని తీసుకో. మొక్కలు నాటడం వల్ల అది ఆకుకూరలు వస్తాయి. ఇంట్లో కూర్చుంటే మొక్క నాటితే అది ఇట్లా వస్తుంది. అంటే చెట్లు నాటడం వల్ల వర్షాలు పడతాయి కదా. But you have to water the plants. When you nato the mokka, that mokka will grow. Then only air, gali comes. No? What do you ఫస్ట్ చెప్పాం కదా. First, మళ్ళీ yes. ఇంకా సెకండ్. వస్తువులు మనకు కావాల్సిన ఇంట్లో నిత్యావసర వస్తువులు. You say we can use in household things. కుర్చీలు, బల్లలు అలాంటివి మనం తెచ్చుకోగలము. నాట్ టేబుల్స్. మళ్ళీ ఇంగ్లీష్ వచ్చింది. అయితే మొత్తానికి 90 సెకండ్లు అయిపోయినాయి. గాలి గురించి బాగా మాట్లాడారు మీరు, మొక్కల గురించి మాట్లాడారు. సో టీమే బాగా పర్ఫామ్ చేశారు, కష్టపడ్డారు. చూద్దాం ఇప్పుడు టీం బి వాళ్ళు బాగా మాట్లాడారు అనుకోండి, ఇంకా గిఫ్ట్ వాళ్ళకే వెళ్ళిపోతుంది. మీరు ఎన్ని ఇంగ్లీష్ పదాలు వాడుకున్నారో అది నేను లాస్ట్కి చెప్తా. ఓకేనా? రెడీ టీం బి? ఓ మీ ఆయన యూఎస్ ఉంటాడు కాబట్టి నీకు ఇంగ్లీష్ అవలీలకు వస్తుంది, కానీ ఇక్కడ వాడకూడదు. నేను పుట్టింది ఇక్కడే కాబట్టి నాకు తెలియ వస్తుంది. చూద్దాం. మీ టాపిక్ వచ్చేసి ప్రేమ పెళ్లిళ్ళు వల్ల వచ్చే లాభాలు ఏంటి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెద్దలు కుదిర్చిన వివాహంలో ఏవండి, రండి, పోండి, తింటారా, తినండి, పెట్టాలా, కూర్చోండి, పడుకోండి అనాలి. అమ్మని ఇట్లా 90 సెకండ్లు వాడుతుందా? ప్రేమ వివాహంలో అనుకో, రా తిందురా, ఒరే తినురా అని అనొచ్చు. ఇది లాభం. నష్టాలంటూ ఏం ఉండవేమో, ఎందుకంటే చాలా మంది. మాది ప్రేమ వివాహమే, అందుకే ఇన్ని లాభాలు. No, yours is love marriage, but your husband is arranged marriage, no? It is torture marriage for him, no?
కాదు కాదు ఇద్దరిని కలిస్తేనే వివాహం. మనల్ని ఒకరికొకరు అర్థం చేసుకొని మ్యారేజ్ పెళ్లి చేసుకుంటాం కాబట్టి. మీరు ఓడిపోతారేమో అనుకున్నా. కంగ్రాచులేషన్, మీరు గెలుస్తున్నారు. వెరీ గుడ్. ప్రేమ వివాహాలు అయితే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోరు. అది గ్యాప్ లేకుండా చెప్పక్క. ప్రేమ వివాహం అయితే ఒకరి మీద ఒకరు గ్యాప్ ఇచ్చి. ఎన్నేళ్ళు అయిందండి పెళ్ళి? 3 years. ఒక్క లాభం కూడా కనపడలేదు మీకు. చెప్పండి మరి. ఈర్ష అసూయ భావాలు ఏమీ లేకుండా చాలా చక్కగా జీవితం కొనసాగుతూ ఉంటుంది. సో మీరు ప్రేమ వివాహం చేసుకోవాలి అని చెప్తున్నారు అందరికి? చేసుకుంటే తప్పులేదని చెప్తున్నాం. చేసుకోమని మాత్రం చెప్పండి. చేసుకోండి అని మీరు చెప్పట్లేదు, కానీ చేసుకుంటే తప్పులేదు. భయపడకండి. డోంట్ గెట్ స్కేడా ఏమంటారు? భయపడద్దు. అమెరికన్స్ కి చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? అది ఈ వృత్తం అయిపోయినాక చెప్తా. ఈ వృత్తమా అంటే? ఈ భాగం. వృత్తం అంటే భాగమా? చూడు బతుకు తెలుగు యాంకర్ అయ్యి తెలుగు వృత్తం. ఓకే, టైమ్ అప్. వెరీ గుడ్. ప్రేమ పెళ్లి గురించి బాగా మాట్లాడారు. ఫైనల్ గా ఆడాళ్ళ మజాకాలో ఫస్ట్ రౌండ్ ఆ ఆడవారి మాటలకి అర్థాలు వేరులేలో టాపిక్స్ ఇచ్చాం. బాగా ఆడారు, కానీ ఎవరైతే తక్కువ ఆంగ్ల పదం వాడారో వాళ్ళే గెలిచిపోయారు. అండ్ ఎవరో కాదు, వదిన ఆడపడుచు తోడికోడల మీద గెలిచారు మీరు. కంగ్రాచులేషన్. ఇప్పుడైతే మా అందమైన చిలుకల కోసం కలర్ఫుల్ చిలక. రైట్, ఇక్కడ పార్టిసిపేట్ చేసే వీళ్ళు నలుగురే కాదు, మీరు కూడా, మా ఆడియన్స్ కూడా గిఫ్ట్ గెలుచుకునే ఛాన్స్. అండ్ ఆ రౌండ్ పేరే కలర్ఫుల్ చిలక. అయితే నాకు ఇప్పుడు పార్టిసిపెంట్స్ గా అందమైన నవ్వు ఉన్న అమ్మాయిలు కావాలి. ఎవరె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 . అర్రే, ఆడ జోక్ లేకుండా నవ్వుతుందంటే అందమైన నవ్వే. రైట్, ముందుకు రండి. ఆల్రైట్, సో కలర్ఫుల్ చిలకలా ఇవాళ ఏం చేయబోతున్నాం అంటే, ఒక అమ్మాయి అందంగా ఉండాలి అని అంటే ఫస్ట్ మనం చూసేది నవ్వు. నవ్వు అందంగా ఉందంటే ఆహా అమ్మాయి నవ్వు ఎంత అందంగా ఉంది, అమ్మాయి ఎంత అందంగా ఉంది అని మనం మాట్లాడుకుంటాం కదా. సో ఫైనల్గా ఇప్పుడు కలర్ఫుల్ చిలకలో అందమైన నవ్వు కాంటెస్ట్. ఒక పాట ప్లే అవుతుంది. ఆ పాట నడుస్తున్నంతసేపు మీరు నవ్వుతూ ఉండాలి. నాకు ఎక్కడన్నా మీ నవ్వు ఫేక్ అని అనిపించింది అనుకోండి, అక్కడ మార్కులు కట్ చేస్తుంటాను. రైట్, ఒక్కసారి నవ్వు. ఏడవద్దు, నవ్వాలి. 1 2 3. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగ ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగ ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్. వామ్మో, ఎవరండి వీళ్ళ నవ్వు అందంగా ఉంటుందని చెప్పింది? దగ్గర నుంచి చూసాను నేను ఇక్కడ. ఫస్ట్ మీరు ఎట్లా నవ్వారు తెలుసా? మీరు ముందే నాకు గిఫ్ట్ ఇవ్వకపోతే నేను ఏడుస్తా అన్నట్టు ఈడొక రబ్బర్ బ్యాండ్ పెట్టింది. అది తగ్గట్లేదు. ఈమెనేమో ఊగుతూనే నవ్వు వస్తుంది ఈమెకి. ఈమెనేమో బాడీ లాంగ్వేజ్ మొత్తం. ఆవిడేమో వేరే లోకంలో ఉన్నది. బాగా నవ్వారు. కానీ ఇప్పుడు కలర్ఫుల్ చిలుకలో అందమైన నవ్వు ఎవరిదో నాకు కొద్దిగా ఐడియా వచ్చింది, కానీ ఎందుకో కన్ఫ్యూజన్లు ఉన్నా. అందమైన నడక కూడా చూసేద్దాం, దాని తర్వాత నేను విన్నర్ ఎవరో అనౌన్స్ చేస్తాను. ఓకేనా? నలుగురు కలిసి వాక్ చేయండి అందంగా, వయ్యారంగా. అందమైన భామలు, లేత మెరుపు తీగలు. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. ఇక్కడ దాకా వాక్ జరిగింది, నలుగురు మాత్రం వాక్ చేశారు. నువ్వు నేను ఈవిడ. కానీ ఈవిడ ఏదో ఇంకేదో చేసిందబ్బా, వెరైటీగా చేసింది. ఏం జరిగింది పిన్ని ఇప్పుడు దాకా? వెరైటీ చేద్దామనేసి. వెరైటీ ఎవడన్నా వెరైటీ వేరే విధంగా చేయొచ్చు, కానీ పట్టుకో, మైక్ పట్టుకో. ఎవరన్నా వాక్ ఇట్లా చేస్తారా చెప్పు. ఇట్లా పెట్టింది చెయ్యి.
ఆల్రైట్, సో నలుగురు చాలా అందంగా చేశారు, చాలా బాగా చేశారు. అయితే విన్నర్ ఎవరు అంటే కంగ్రాచులేషన్స్, యు ఆర్ ది విన్నర్. అయ్యో రామ ఈ బామ్మ తల్లి ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే, అయ్యో రామ ఈ బామ్మ తల్లి ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం, విచ్ ఇస్ కాల్డ్ సూపర్ మచ్చి. సూపర్ మచ్చిలో విసనకర్రతోని ఆడుకోవడం. విసనకర్ర వల్ల వచ్చే లాభాలు ఏంటి చెప్పు ఇంగ్లీష్ లో. ఇప్పుడు వాట్ ఆర్ ది లాభాల్స్? If you shake this Vishnakarra, air will come to your face. ఇప్పుడు సూపర్ మచ్లో గేమ్ ఏంటంటే ఎదురుగా టేబుల్స్ మీద కలర్ఫుల్ పేపర్స్ ఉన్నాయి. ఆ పేపర్స్ ని మీరు ఏం చేస్తారంటే ఒకరు దాన్ని క్రష్ చేసి బాల్ లాగా చేస్తారు. ఆ బాల్ ని తీసుకొచ్చి ఈ విసనకర్రతో అలా కొడితే ఆ బాస్కెట్ లో పడాలి. సింపుల్. 1 minute లో ఎవరైతే మాక్సిమం పేపర్ బాల్స్ అందులో వేస్తారో వాళ్ళే సింపుల్ గా విన్నర్. మీరు ఫస్ట్ రౌండ్ గెలిచారు, మీరే గాలి గాలి. ఆడాళ్ళ మజాకాలో సూపర్ మచ్చి రౌండ్ లో మీ ఇద్దరు కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. మీ ఇద్దరు కలిసి వేసిన స్కోర్ కౌంట్ చేస్తాం. వాళ్ళకంటే ఎక్కువ వేయాలి మనం, అంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. మనం స్టార్టింగ్ నుంచే బాగా ఆడదాం. రెడీ? ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంకా ఫోల్డ్ చేయండి, ఇంకా ఫోల్డ్ చేయండి, లేకపోతే వెళ్ళదు. వెరీ గుడ్. ఆహా అయ్యో ఓ పెద్దమ్మా, ఇటు పెట్టి ఆ దాన్ని కొడతా. కొట్టు కొట్టు. నేను దగ్గర చేస్తాను అక్క. పేపర్ ని ఫోల్డ్ చేయి, గట్టిగా ఫోల్డ్ చేయి. ఏడిపోద్దు, వెయ్యి ఫస్ట్. నడుమే ఇటొక్కసారి అటొక్కసారి తిప్పకే నాంచారి, ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి పోదా పొలమారి, నెన్ని ఇలాకలో నా తడాక చూపి పడతా కచ్చేరి, ఓ సుకుమారి చేరి చేస్తానే దర్కారి, నా తక్కుట మారి నారి నారే మాయల మారే. ఏంటక్క ఇది? ఏంది ఇది? బాల్స్ రవి. బాల్సా? వీటిని బాల్స్ అంటారా? పేపర్ బాల్స్. పేపర్ బాల్సా? మరి దీన్ని ఏమంటా? అది కూడా పేపర్ బాల్. చూడండి ఎంత రౌండ్ ఉందో అది. ఇది రౌండ్ ఉందా? అబ్బా అరే అవును, ఎంత రౌండ్ గా ఉంది. బాగుంది. అందుకే స్పెట్స్ తీసి చూడండి ఏదైనా. నా వల్ల ఏదో వేయలేకపోయాను అన్న ఇప్పుడు దాకా. అవును మరి, నేను ఇక్కడ వేస్తే చక్కగా అక్కడ పడలేదు కదా, సెకండ్ టైం మళ్ళీ అందులో వెళ్ళని గురి చూసి వేసాను నేను. కానీ మీరేం చేశారు, అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టారు. అంత నీ వల్లనే కదా నాది పడవ. నువ్వు మనిషివి కాదక్క, దేవతవి, దేవతవక్క. సో టోటల్ గా మీరు వేసినాయి 1 2 లేదు, నేను వేసే ప్లేస్ లో తీశారు కాబట్టి అవి కూడా వేసినావు 4 అక్కడ. ఏమో తెలియకోకుండా 1 2 అనేసరికి మళ్ళీ కింద పడేస్తున్నావు. అవును, ఇవన్నీ నువ్వు బుట్టలు వేసావు, నాకే పిచ్చెక్కి నేను బయట వేసా. అవును వేసా వేసా. నేను రౌండ్ చేస్తున్నా కదా, చూడట్లేదు కదా, ఇలా తీసి ఇలా వేసా. ఆయన ఏడుంటుంది? అడ్మిట్ చేశారా? రెడీ. ఇప్పుడు టీమ్ బి వారు వస్తున్నారు పోటీ ఇవ్వడానికి. లెట్స్ వెల్కమ్ దెం. సూపర్. సో టీమ్ బి రెడీగా ఉన్నారా? రెడీ. మీ స్కోర్ ఇప్పుడు 4 దాటాలి అంతే. సింపుల్ గా 5 వేసి రిలాక్స్ అయిపోండి, మీరు గెలిచిపోతారు. ఓకేనా? యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. ఇప్పుడు అర్థమైంది వీళ్ళకి ప్రాబ్లం ఏంటో. ఓహో రవి అనుకున్నా దాన్ని. She's the man. Sorry, she's the woman. ఆటల మారి బోల్తా కొట్టించావే వయ్యారాల లారీ, నడుమే అయ్యో అయ్యయ్యో. ప్రాణం కతుక్కుమంటూ
చూపి పడతా కచ్చేరి ఓ సుకుమారి దరిచేరి చేస్తానే దర్కారి నా టక్కుట మారి నారి నారే మాయల మారే పిల్లాడు డైపర్ వాడి పడే తెట్టుంటుంది అట్లా దీన్ని బాల్ అనాలా ఏమనాలి బాలేనా ఇది కౌంట్ చేయలేదు ఎందుకంటే ఇది బాల్ కాదు కాబట్టి పేపర్ పడాలన్నారు బాలే పడాలని చెప్పలేదు కదా నాకు ఎవ్వరు సపోర్ట్ చేసేటోడు లేడు నేను నా బుట్ట 1 2 అంతే ఇంకేం లేవు సో ఫైనల్ గా మీ స్కోరు పాపం టీమ్ బి వాళ్ళు కష్టపడి ఆడారు కానీ ఓకే ఇట్ హ్యాపెన్స్ అప్పుడప్పుడు ఫస్ట్ రౌండ్ గెలిచారు కదా పోనండి అండ్ ఈ రౌండ్ విన్నర్స్ 4 పేపర్ ఎంత ఈజీగా వేసారు అలా వేసారండి అది ఆట అంటే కంగ్రాచులేషన్ ఏం ఆడారండి విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ కూడా చూస్తే అరే ఇట్లా ఆడేది ఉండే కదా మనం అంటారండి అందుకే మీరు గెలిచారు గెలిచినందుకు ఈటీవీ తరపు నుంచి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండ్ కళాంజలి నుంచి చీరా కంగ్రాచులేషన్ ఆడాలా మజాగా ప్రతిరోజు ఇలానే ఉంటది కొత్త కొత్త పార్టిసిపెంట్స్ తో కొత్త వండర్ఫుల్ బ్యూటిఫుల్ అందమైన ఆడియన్స్ తో మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే లేన్ బాయ్ బాయ్ హాయ్ రవి మీకోసం మిమ్మల్ని చూసి చూసి అలా అయిపోయింది అది బాగా నవ్వు రావాలి నవ్వు రాలేదనుకోండి ఏం చేస్తాం నవ్వు తెప్పించుకుంటాం చంద్రకళ 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 కర కర కొరికే సొగసిరికే కాంగువల మాది క్యాటరింగ్ ఆవిడ వాళ్ళ ఆయన కలిసి ఇట్లనే ఆడుకుంటారు రోజు చిన్న పాపతో ఆడుతున్నారు ఈ గేమ్ గెలవాలంటే పాపని కనండి